కొంతమంది పరారీలో ఉన్నారు. సో ఎందుకని తప్పు చేయనప్పుడు ఎందుకు పరారీకి వేరు? అంటే భయం భయ్యా వాళ్ళ ఉమ్. లైఫ్ దెబ్బతింటదని. ఆ. అంటే విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళు వచ్చారు కదా, స్టేషన్ లో వచ్చి విచారణకు హాజరయ్యారు. సో వీళ్ళు పర్షన్ బాయ్, ఇమ్రాన్ ఖాన్, సో హర్ష సాయి వీళ్ళందరూ భయ్యా ఆ, వీళ్ళు ఇవాళేం చేయట్లేరు. ఆ, వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ చేసుకునే వాళ్ళు, యూట్యూబ్ లో యూట్యూబర్లు, ఉమ్, ఫేస్బుక్ వాళ్ళు, వీళ్ళు ఉమ్, ఇంకా సీరియల్ వాళ్ళు ఉన్నారు, ఉమ్, ఆ సినిమా వాళ్ళు ఉన్నారు, ఉమ్. ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు రానా దగ్గుపాటి, మన అదే విజయ్ నేను దేవరకొండ, అదే మంచు భయ్యా, లక్ష్మి, అదే ప్రకాష్ నేను రాజ్. చెప్పేది. ఉమ్, నేను చెప్పేది కూడా అదే. సీరియల్ వాళ్ళ వెనకాల సినిమా వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళ వెనకాల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేల వెనకాల ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా బాలకృష్ణ యాప్ చేయబట్టి ఒక ఆయన 50 లక్షలు పోగొట్టుకున్నాడు. అదే భయ్యా, బాలకృష్ణ అయినా, చిరంజీవి అయినా, వెంకటేష్ అయినా, నాగార్జున అయినా, ఎంత పెద్ద హీరో అయినా గానీ, డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, కలెక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే, జైలుకు పంపించాల్సిందే. ఉమ్, వీళ్ళకు శిక్ష పడాలా. ఎవరికి? బెట్టింగ్ యాప్ ఆడండి రా పోయి డబ్బులు సంపాదించుకోండి. ఉమ్, గంట చేపట్లో 10,000 వస్తాయి, 2 గంటలలో 50,000 వస్తాయి, 3 గంటలలో ₹1,00,000 వస్తాయి. నేను ఆడినా గెలిచినా డబ్బులు సంపాదించుకున్నా. ఇక చూడు కట్టలు 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 అని చూపిస్తున్నారు కదా. ఉమ్. వీళ్ళు చిన్న చిన్న చిల్లర దొంగలు. ఆ, అందుగురించి వీళ్ళకి శిక్ష పడాల్సిందే. ఉమ్, వాడు యాప్ తయారు చేసినప్పుడు ఓడో, ఉమ్. వాడు మన ఓడు కాదు, మన ఆంధ్రోడు కాదు, మన తెలంగాణ కాదు, మన భారతదేశం వాడు కాదు. వాడు ఎక్కడ కానీ పబ్లిక్ ఏమంటారు, టిక్ టాక్ ని ఎట్లయితే బ్యాన్ చేశారో ఈ యాప్ లను కూడా అట్లా 100% బ్యాన్ చేస్తే 100% చేయాల్సిందే. ఉమ్, ఖచ్చితంగా దీని మీద మోడీ దృష్టి పెట్టాలి, ఉమ్, మన చంద్రబాబు దృష్టి పెట్టాలి, మన రేవంత్ రెడ్డి. ఉమ్, వీళ్ళకు వాళ్ళ దృష్టికి పోయే వరకు మన యువత కూడా దీన్ని అక్కడ దాకా తీసుకుపోవాలి. ఉమ్, అది ఖచ్చితంగా మనం దీని మీద తిరుగుబాటు చేయాల్సిందే. ఉమ్. చాలా దుర్మార్గం. వాళ్ళు ప్రమోషన్ చేయలే, ఆ, చాలా రోజులు అవుతుంది. మరి ఇప్పటిదాకా ఏం చేసిర్రు? ఉమ్, ఎప్పుడో ఫస్ట్ ఆర్సీ సాయి చేసింది భయ్యా, ఉమ్, అవునా? ఆర్సీ సాయి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇంతమంది ఈ రోజు జైలుకు పోకపోవు కదా. ఉమ్. రీతురాయ్ భయపడేది కదా, భయ్యా సన్నీ యాదవ్, సన్నీ యాదవ్ భయపడేవాడు కదా. పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, పర్షన్ బాయ్ ఆయన భయపడేవాడు, లోకల్ బాయ్ నాని, విష్ణుప్రియ భయపడేవాడు కదా, నాని భయపడేవాడు కదా, మన పల్లవ ప్రసాద్ భయపడేవాడు కదా. ఒక్కని జైలు నూకితే వీళ్ళందరికీ ఉచ్చబడేది, ఆ, అవునా కదా. వాని ఫస్ట్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కఠినంగా చర్య తీసుకుంటే ఇంతమంది తయారయ్యేది కాదు. సో ఉద్యమానికి అంతా నాన్ వేషణ భయ్యా, నాన్ వేషణ ఒక కోడి గుడ్డు పెట్టేసి 10 పిల్లలు తయారు చేసి ఆ 10 పిల్లలు 100 పిల్లలు తయారైనాయి ఇప్పుడు. ఆ. ఇప్పుడు నాన్ వేషణ దీనికి అంతటికి కారణం ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడానికి అతను అన్వేషణ ఆయన కేవలం ఆయన ఉనికి చాటు కోసమే. నిజంగా ఆయన మన ఆంధ్ర గురించి, మన తెలంగాణ గురించి, మన భారతదేశం గురించి అభిమానం ఉంటే ఎప్పుడైతే హర్షి సాయి చేసిండో అప్పుడే నువ్వు పెట్టాలి. ఎప్పుడైతే గీతురాయి చేసిండో ఎమ్మడి తెల్లారి పెట్టాలి. ఎప్పుడైతే నాని బాయ్ చేసిండో తెల్లారి పెట్టాలి. ఎప్పుడైతే పర్షాన్ బాయ్ పెట్టి తెల్లారి పెట్టాలి. అవునా? మధుపిరి ఎప్పుడు చేసిందో, విష్ణుప్రియ ఎప్పుడు చేసిందో తెల్లారి అప్పుడు పెట్టాలి. అప్పుడు వదిలేసి ఇప్పుడు పెడుతున్నాం అంటే ఆయన ఏంటంటే ఆయన ప్రపంచ వ్యాప్తంగా తిరిగి అక్కడ చైనా ఓడు మన బార్డర్ లో మన భారత మిలిటరీ వాళ్ళని కాల్చి చంపుతుంటే చైనాకు పోయి వాడిని పొగిడితే మన భారతదేశాన్ని తిరిగి కొడక నువ్వు భారతదేశానికి వస్తే గుద్దా బలదేతావు అని చెప్పి నీ వాళ్ళంటి నాలాంటి వాళ్ళు గుర్తారు అని చెప్పేసి ఆయన అది తప్పించుకోవడం కోసము ఈయన అది ఇది రాముణ్ణి కృష్ణుణ్ణి అని చెప్పేసి ఏదో ఇలా అభిమానం, అబ్బా మంచర్రా పోయి మంచర్రా అని చెప్పేసి అనుకోవడం పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, ఏ రైతు బిడ్డ అయినా గుద్ద బలిజరగాల్సిందే. ఎవడన్నా గానీ రైతు బిడ్డ గాని, లేకపోతే ఎమ్మెల్యే బిడ్డ గాని, సీఎం బిడ్డ గాని, పిఎంఏ బిడ్డ గాని